రైతులు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా రైతులకు ఆర్థిక సాయం చేస్తుంది. సంవత్సరానికి 6,000 రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ప్రతి 4 నెలలకు 2,000 చొప్పున అన్నదాతల బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేస్తోంది. పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 23 విడతలుగా రైతులకు డబ్బులు అందజేశారు. 23 విడతల్లో మొత్తం 46,000ను అన్నదాతల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. 23 విడత డబ్బులను ఈ ఏడాది జూన్లో జమ చేస్తారు. ఇప్పుడు 24వ విడతకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో 24వ విడత నిధులను కేంద్రం జమ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా ఎంత భూమి ఉన్నా సంవత్సరానికి 6,000 మాత్రమే చెల్లిస్తారు. అయితే ఈ పథకంలో భాగంగా అర్హులకు మాత్రమే నిధులు జమ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వారు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు. కాగా ఈ పథకంలో పీఎం కిసాన్ నిధులు బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. లేకుంటే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా 6,000 ఇస్తున్నారు. అయితే పథకం మొదలైనప్పటి నుంచి 6,000 మాత్రమే ఇస్తున్నారు. వీటిని 12,000కు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2019 వరకు చాలాసార్లు ఎరువుల ధరలు పెరిగాయని, కూలీ ధరలు భారీగా పెరిగాయని, అందుకే ఈ పథకంలో చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఆర్థిక సాయం చేస్తుంది. ఈ పథకానికి సంవత్సరానికి ఎకరానికి 12,000 రైతుల ఖాతాలో జమ చేస్తుంది. 2 సీజన్లలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్ సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేసింది. అయితే రైతు రుణమాఫీ సంబంధించిన రేవంత్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని రైతులు చెబుతున్నారు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.